పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా ఆసక్తిగా దేవుని వాక్యమును వినడానికి మీ హృదయములను సిద్ధపరచుకొని వచ్చారు గనుక మరి దేవుని నామము ఘనపరచబడునుగాక. ఈ సమయములో మనందరి ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనాలలో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చాలు. ఇక్కడ గమనించండి ప్రియులారా, పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలనేదే ఆయన ఉద్దేశం. క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఆశీర్వదింపబడిన జనం. ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాలను మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను ఎలా ఆశీర్వదించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడో, ఎవరి ద్వారాగా ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడుతూ ఉన్నారో ఆ మాటలు అనేవి ఇక్కడ చక్కగా మనకు చదవగా మనం విన్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. రెండవదిగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మూడవదిగా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. 3 ఆశీర్వాదములు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్ని ఆశీర్వాదములు? 3 ఆశీర్వాదములను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము గనుక దేవుని ప్రజలు ఎలాగ ఆశీర్వదింపబడుతూ ఉన్నారో, వారు ఆశీర్వదింపబడిన జనముగా అన్యుల మధ్యలో ఎలా బ్రతుకుతూ ఉన్నారో మరి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనం గమనించబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఎవరు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నారన్నట్లయితే నాజీరు వ్రతము చేసినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులను జనములను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా బానిసులుగా బ్రతుకుతూ వచ్చారు. ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా బానిసులుగా బ్రతుకుతూ వచ్చారు. బానిస జీవితం అంటే ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఒక గృహములో ఒక వ్యక్తి పని చేసేవాడుగా ఉన్నట్లయితే యజమానుడు చెప్పినట్లుగానే ఆ పనులన్నిటిని కూడా చేసుకుంటూ రాగలడు. తనంతట తాను ఆ పని చేయలేడు. తనంతట తానుగా ఆ క్రియలను జరిగించలేడు. తనంతట తానుగా స్వేచ్ఛగా బ్రతకలేనటువంటి ఒక వ్యక్తే బానిస బ్రతుకు. అయితే ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశములో బానిసలుగా మార్చబడుతూ మరి బానిస బ్రతుకులనేవి వారిలో కనబడుతూ ఉన్న వేళలో మరి దేవుడు వారిని ఎలాగైనా విడిపించి కనాను దేశమునకు ప్రయాణము చేయాలని చెప్పి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము యొక్క జీవితములో మరి దేవుడు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదములనేవి ఆదికాండము 12వ అధ్యాయములో 1వ వచనములో నుండి మనం గమనించేటప్పుడు అక్కడ నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసేదనని చెప్పి ఇలాంటి మాటలన్నిటిని కూడా పరిశుద్ధ లేఖనాలలో మనం ఏం చేస్తూ ఉన్నాము? గమనించుచూ ఉన్నాం. అయితే ఈ సమయములో ఎందుకు ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అన్నట్లయితే దేవుడు తాను ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నేను అబ్రహాము దేవుడును,
ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును కనుక నిన్ను ఆశీర్వదించదునని చెప్పి తర్వాత వచ్చు తరము వారిని అందరిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలీయులు ఆ ఆశీర్వాదములు కాపాడుకోగలిగారా అని మనం గమనించినట్లయితే ఒక్కొక్క సందర్భములో కూడా వారి బ్రతుకులు ఎలా మారుతూ వచ్చాయంటే, మొదటిగా దేవుణ్ణి మంచిగా ప్రేమించేవారుగాను, దేవుణ్ణి ఆరాధించేవారుగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగాను, దేవుని యందు మరి యథార్థత కలిగిన బ్రతుకులుగా వారు కొనసాగుతూ ఉన్న వేళలో మరి ఆ తదుపరి న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. వీరి జీవితాలలో ఎలా మారుతూ వచ్చాయి అన్నట్లయితే ప్రారంభములో దేవునికి నమ్మకంగానే బ్రతికారు. కానీ దినములు గడవగా వారి జీవితాలలో అన్య విధములైనటువంటి కార్యములు ప్రవేశించినందు మూలముగా అన్యులు ఎలాగ బ్రతుకుతూ వచ్చారో మేము కూడా అలాగే బ్రతకాలనే ఆలోచన వారికి కలిగినందు మూలముగా వారు దేవుని ఆశీర్వాదములన్నిటిని కూడా పోగొట్టుకుంటూ వచ్చారు. తదుపరి వారి జీవితాల బ్రతుకులలో వారు ఎలా మారుతూ వచ్చారంటే శాపములకు గురిగా మారుతూ వచ్చారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించగలం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఆత్మీయ సత్యములు ఏమిటంటే, ఇశ్రాయేలీయులను ఏ విధముగా వారు ఆశీర్వదించారు అని మనం గమనిస్తూ ఉన్నాము గనుక, మొదటిగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. మోషేతో దేవుడు తోడయ్యున్న విధముగానే మరి ఇశ్రాయేలీయులను నడిపించే మార్గములలో కూడా ఏ విధముగా వారు దేవుని యందు కాపాడబడుతూ వచ్చారో మన అందరికీ తెలుసు. గ్రద్ద రెక్కల మీద దేవుడు తన ప్రజలను మోసుకుంటూ వారిని నడిపిస్తూ వచ్చాడని చెప్పి వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన జీవితాలలో కూడా మనం తిరిగి చూసినట్లయితే గడిచిన సంవత్సరములో మనం ఎలా బ్రతుకుతూ వచ్చామో మనందరికీ తెలుసు. గడిచిన సంవత్సరాల్లో మన కుటుంబాలలో అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక విధములైనటువంటి పోరాటాలు, పలు విధములైన శోధనల గుండా మనం వెళుతూ వచ్చాం. శోధనలు కలుగుతూ ఉన్న వేళలో కృంగిపోతూ ఉన్నాం. మరణ భయముల చేత మనం పీడింపబడుతూ వచ్చాం. గడిచిన సంవత్సరములో చెప్పలేనటువంటి కార్యములు, ఎన్నో విధములైనటువంటి తలంపులతో మనం బ్రతుకుతూ వచ్చాం. గడిచిన సంవత్సరాన్ని మనం తిరిగి చూసేటప్పుడు మన బ్రతుకులు ఎలా ఈ విధముగా మనము కొనసాగగలిగామని చెప్పి అవిశ్వాసముతో కూడిన కొన్ని మాటలు అనేవి కూడా మన హృదయములో నుండి బయలుదేరాయి. అయితే దేవుడు మనలను ప్రేమించి నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమా కాదా నూతన సంవత్సరములో అడుగు పెట్టడం? ఎన్నో విధములుగా మన చెవుల ద్వారా వింటూ ఉన్నాం, కన్నుల ద్వారా చూస్తూ ఉన్నాం. క్రొత్త వైరస్లన్నీ కూడా బయలుదేరుచూ ఉన్నాయని చెప్పి మరి టీవీ ప్రచారాలలో కూడా ప్రచారం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఇటువంటి సందర్భాలలో కూడా దేవుడు తన ప్రజలను ఏం చేయాలని అనుకుంటున్నాడంటే వారిని ఆశీర్వదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. వారిని ఏం చేయాలంట? ఆశీర్వదించాలి. మరి కూడి వచ్చినటువంటి మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలనా లేకుంటే శపించబడాలనా? ఆశీర్వాదములు అంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం మనం కదా. మనం అందరము కూడా ఆశీర్వదింపబడడానికే దేవుని మందిరానికి వచ్చేది. ఎవరైనా మనలను శపించినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? బాధపడుతాం. అదే మనలను ఆశీర్వదిస్తూ ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాము? హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము. మనందరి కుటుంబాలలో ఎప్పుడు కూడా సమాధానము కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశము గనుక యెహోవా నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించును అని చెప్పిన మాటలను మనము క్షుణ్ణముగా పరిశీలన చేసినట్లయితే, మొదటిగా యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించేటప్పుడు, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అతడు ఇలాగు చెప్పిన చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. తమ నివాసములకు వెళ్ళారంట. ఏమని దీవించాడో ఆ పై వచనములలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి.
దేవుడు ఏ విధముగా తన దాసుల మూలముగా ఆశీర్వదిస్తూ వచ్చాడో, ఇశ్రాయేలీయులను ఏ విధముగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడో, ఆ దీవెనలన్నిటిని కూడా యెహోషువ గ్రంథము 22వ అధ్యాయములో 1వ వచనములో నుండి మనం గమనిస్తూ ఉన్నట్లయితే, ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఆశీర్వదింపబడ్డారో, వారు ఏ విధముగా దీవెనలు పొందుకోగలిగారో, అక్కడ చెప్పబడిన మాటలన్నిటిలో కూడా మన జీవితాలలో కూడా కలగాలని చెప్పి మనము విశ్వాసము ఉంచుదము గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరు అలర్ట్గా ఉండండి. కలుగును గాక అంటే ఏం చేయాలి? వెంటనే ఆమేన్ ఆమేన్ అని చెప్తేనే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? అవి అలాగనే నెరవేరుస్తాడు. మన మాటలే విశ్వాసపు యొక్క మాటలుగా మారును గాక. రైట్. హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో మరి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని చెప్పాడు కదా. ఏమని దీవించి వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు? ఆశీర్వదించేవారు ఎలాంటి వారు అని మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండములోనికి మనం వచ్చినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు, నాజీరు వ్రతము చేసేటువంటి వారు. నాజీరు వ్రతము అనగా దేనికి సూచనగా ఉన్నది? ఈ నాజీరు వ్రతము చేసేటువంటి వారు బ్రతుకులు ఎలాంటివో, వారి జీవితాలు ఎలాంటివో, వారు ఎలా బ్రతకాలో ఆ కార్యక్రమములన్నీ కూడా అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. నాజీరు వ్రతం అని అంటే, ఈ లోకములో చాలామంది వ్రతాలు చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టడానికి వ్రతాలు చేస్తూ ఉంటారు. మన కార్యములు సఫలపరచబడాలని వ్రతాలు చేస్తూ ఉంటారు. అనేక విధములైనటువంటి వ్రతాలు ఉన్నప్పటికీ నాజీరు వ్రతము అనేది ఒక దేవుని యొక్క సేవకునికి మాత్రమే అది చెందినదిగా మనం చూస్తూ ఉన్నాం. నాజీరు వ్రతం అనేది ఎలాంటిదో ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాటలను మీరు గమనించినట్లయితే, అతడు ప్రత్యేకముగా నుండేటువంటి వాడుగా ఉంటున్నాడు. అతడు ఎటువంటి వాడంట? మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, మీ కుటుంబాలు దీవెనకరముగా మారాలంటే, మిమ్మల్ని ఆశీర్వదించే వ్యక్తి కూడా ఎలాంటి వాడై ఉండాలి? ఎలాంటి వాడై ఉండాలి? యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎలా బ్రతికాడో మనందరికీ బాగా తెలుసు. పాపుల మధ్యలో బ్రతికినా కూడా పాపము లేనటువంటి జీవితాన్ని ఆయన చూపించాడు. అన్యుల మధ్యలో బ్రతికినప్పటికీ దేవుని యొక్క చిత్తమును మాత్రము నెరవేర్చే ఒక ప్రభువును మనము చూడగలిగాం. మరి మనము ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబాలు దీవెనకరముగా మారాలంటే, మనలను ఆశీర్వదించేవారు కూడా ఎలాంటి వారై ఉండాలి? ప్రత్యేకముగా నుండేటువంటి వారు, ప్రత్యేక అనుభవంలోనికి నడుచుకునేటువంటి వారు. వారు ఏ విధముగా వారి జీవితాలు ఉండాలో ఈ 3వ వచనములో మనం గమనించేటప్పుడు, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చి కాయలే గాని పై తోలనే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ద్రాక్ష లేకుంటే రసమో లేకుంటే ద్రాక్ష వీటిని గురించి మనం గమనించేటప్పుడు పలు ఆత్మీయ అర్థాలు చూపిస్తూ ఉన్నది. నేను ఇక్కడ మీకు తెలియజేసే మాటలు ఏమిటంటే, ఒక దైవజనులో లేకుంటే దేవుని చేత ఏర్పరచబడిన వారో లోక సంతోషము చేత నింపబడకూడదు. ఏం చేయకూడదు? లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు, మనలను మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, ఎవరైతే ప్రత్యేకముగా లోకములో నుండి వారు వేరు చేయబడిన వారుగా ఉంటున్నారో వారి ద్వారా మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ద్రాక్షారసం అనేది లోక సంతోషమునకు సూచనగా ఉన్నదని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమిలో నుండి పుట్టేటువంటిది ఏది కూడా మనుషులను ఏం చేస్తుందంట? సంతోషింపజేస్తూ ఉన్నదని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది.
కనుక లోకములో నుండి మనము ప్రత్యేకింపబడిన జనాంగముగా ఎప్పుడైతే మనలను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడో వారి ద్వారా మనము ఆశీర్వదింపబడే వారముగా ఉంటున్నాము. దేవుని కొరకు ప్రతిష్ట కార్యములను చేసేటువంటి వారు, దేవుని ద్వారాగా ప్రతిష్ఠింపబడినటువంటి దైవజనుల మూలముగా వారి మూలముగా మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. వారి మూలముగా మన కుటుంబాలు దీవెనకరముగా మార్చబడుతూ ఉన్నాయి. వారు మనలను ఆశీర్వదించినప్పుడు మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. వారు ద్వారా మనము అనేక విధములైన ఆత్మీయ కార్యములను మనం ఏం చేస్తున్నామంటే నేర్చుకోగలుగుతూ ఉన్నాం. వీరు ఏమి చేస్తూ ఉన్నారు? వారి ద్రాక్ష పండ్ల యొక్క తోలునైనను వారు దానిని భుజింపకూడదు. వారు బ్రతుకు దినములన్నీ కూడా ప్రత్యేకముగా ఉండు దినములుగా ఉండాలని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. వారు మరలా ఏం చేయకూడదు? శవములను ముట్టకూడదు. వారు ఏం చేయకూడదంట? శవాలను ముట్టకూడదు. శవాలను ముట్టకూడదంటే పాత నిబంధనలో దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మన జీవితములో దేవుని కొరకు ప్రతిష్టముగా మనము ఏర్పరచబడి ఉన్నామో ఆ దినం మొదలుకొని మనము మరణ పర్యంతం వరకు కూడా ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ వెంబడించకుండా దేవునికి మాత్రమే నమ్మకంగా మనం బ్రతికే వారముగా ఉండాలి. పాత నిబంధనలో దేవుడు వారికి రాజులకు తగిన అభిషేకమునిచ్చాడు, యాజకులకు తగిన అభిషేకం ఇచ్చాడు, ప్రవక్తలకు తగిన అభిషేకమును దేవుడిచ్చాడు. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత ఈ మూడిటిని కలిపి దేవుడు మనకు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకింపబడి దేవుని కొరకు ఏర్పరచబడిన వారి ద్వారాగా మనము ఆశీర్వదింపబడే వారముగా ఉంటున్నాము. వారు మనలను ఆశీర్వదించువారై ఉన్నారు. అందుకని ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మోషే, అహరోనులు. మరి మోషే, అహరోనులు చేసినటువంటి పనులు ఏమిటి? అహరోనుకు మోషే తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి ఈ అహరోను ద్వారాగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఆశీర్వదింపబడాలని, లేవి గోత్రము ద్వారాగా ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి 11 గోత్రములు ఆశీర్వదింపబడుట కొరకు దేవుడు ఏ విధముగా ఏర్పరచుకుని ఉన్నాడో అలాగే నాజీరు వ్రతము చేయబడిన వారు ద్వారా మాత్రమే వారు తమ వస్త్రములను కాపాడుకోవాలి, తమ ప్రత్యేక జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని దృష్టిలో ప్రతిష్టగా ఉండాలి. ఇలాంటి వారుగా ఉన్నప్పుడే మనము వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు మనలను ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదే మాటలే ఇక్కడ చెప్పబడ్డాయి. హల్లెలూయా. కనుక మనం ఎక్కడికి రావాలి? ఎవరైతే ప్రత్యేకముగా బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉన్నారో వారి యొద్దకు మనం వచ్చినప్పుడు వారు మనలను ఆశీర్వదించి మరి దేవుని చేత కాపాడబడే వారముగా ఉంటున్నాము. రెండవదిగా మనం గమనించేటప్పుడు 25వ వచనం చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. నిన్ను ఏం చేస్తున్నాడు? కరుణించును గాక. రెండవదిగా ఆయన సన్నిధి మనకు తోడై ఉంటున్నది. రెండవదిగా మనకేం తోడై ఉన్నది? ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ఎవరికి తోడై ఉన్నది అని మనం గమనించినప్పుడు నాజీరు వ్రతములో ఎవరైతే కనబడుచు ఉన్నారో వారి ద్వారా మనం ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. వారు మనలను తన సన్నిధికి నడిపించేవారుగా ఉంటున్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, 31వ కీర్తన 16వ వచనాన్ని మనం గమనించేటప్పుడు 31వ కీర్తన 16వ వచనం చదవండి. 31వ కీర్తన 16వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ ముఖకాంతిని ఏం చేయము? ప్రకాశింపచేయుము. చూడండి, దేవుని బిడలమైనటువంటి మనలో దైవ సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన ముఖకాంతి మన మీద ఏం చేయబడుతూ ఉన్నది? ప్రకాశింపబడుతూ ఉన్నది. మనము అన్ని చోట్లకు వెళుతూ ఉంటాం, కానీ దేవుని సన్నిధికి మాత్రం మనం రావడానికి ఏం చేస్తామంటే అలక్ష్యముగానో, నిర్లక్ష్యముగానో, నిరుత్సాహముగానో, ఉత్సాహము లేనటువంటి వారముగా దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క ముఖకాంతి మన మీద ఎలాగ ప్రకాశింపచేయబడును? మనము దైవ సన్నిధికి రాగలుగుతూ ఉన్నాము. అదే సమయంలో ఉత్సాహముతో దైవ సన్నిధికి రావాలి.
అదే సమయంలో నిరుత్సాహం అనేది మనలో నుండి తీసివేయబడి ఉత్సాహముతోను ఉజ్జీవముతోను దైవ సన్నిధికి మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖ కాంతి అనేది మన మీద ఏం చేయబడుతున్నది? ప్రకాశించబడుతూ ఉన్నది. గడిచిన సంవత్సరాల్లో మన జీవితాలలో ఎన్నో సందర్భాల్లో దేవుని సన్నిధికి రావాలంటే పలు ఆటంకాలన్నీ కూడా కలుగుతూ ఉన్నప్పుడు పలు విధములుగా నెపములను మోసేటువంటి నెపములను చెప్పేవారముగా ఉంటున్నాం. దేవుని సన్నిధికి రావడానికి మనం నిర్లక్ష్యము చేసేటువంటి వారముగా ఉన్నాం. దేవుని సన్నిధిలో పాలు పొందాలంటే ఉత్సాహము లేనటువంటి బ్రతుకులుగా మనకు ఉన్నప్పుడు మరి దేవుడు మనలను ప్రేమించి తన అనురాగమును మన మీద చూపించి తన యొక్క కరుణ చూపించి తన జాలిని చూపించి మనలను మరొక సంవత్సరములోనికి ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశములు ఏమిటంటే ఈ సంవత్సరములోనైనా దేవుని సన్నిధిలో ఆయన ముఖ కాంతి మన మీద ఏం చేయబడాలి? ప్రకాశింప చేయబడాలి. కనుక ఈ సంవత్సరములో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంతా కూడా మనం ఎలాగ రావాలి? ఎలాగ రావాలి? సంతోషంగా రావాలి. దేవుని సన్నిధి ఆదివారం ఉదయం ఆరాధన అంటే మనం పరిగెత్తుకుని రావాలి. ఉసూరం అంటే రాకూడదు. ఏం చేయకూడదు? కొంతమంది రావడమే, అబ్బా ఈరోజు ఆరాధనకి వెళ్ళాలన్నా, ఉదయం లేచేదే చాలా టైం మనకు పడుతుంది. మరి రాత్రి పడుకునేటప్పుడు కూడా చాలా టైం మనం తీసుకుంటాం. ఎందుకంటే మనలను పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రభావం మనలో ఈ రోజుల్లో కనబడుతూ ఉంది. అదేంటో మనందరికీ తెలుసు, నేను మీకు చెప్పని అవసరం లేదు. ఏంటిది? సెల్ ఫోన్, చెరసాల. అదేంటిది? అది చెరసాల. ఒక సెల్ ఫోన్ ద్వారాగా మనం ఏం చేయబడతాం? మన నిద్ర పాడవుతుంది, మన జీవితం పాడవుతుంది, మనం ఆశీర్వదింపబడలేని వారముగా ఉంటున్నాం. అవసరమైనంత మట్టుకు దీనిని వాడుకుంటే సరిపోతుంది, కానీ అనవసరమైన కార్యములను మనం దీనిలో ఉపయోగించుకుంటున్నట్లయితే మన జీవితం అంతా కూడా చీకటిమయముగా మారుతుంది. కనుక ఈ సెల్ ఫోన్ అనేటువంటి ఈ బంధకాలలో నుండి మనం విడుదల పొందడానికి దేవుని సన్నిధికి మనం పరిగెత్తుకుని రావాలి. దేవుని సన్నిధిలో పరిగెత్తుకుని రావాలి. దేవుని వాక్యం వినడానికి పరిగెత్తుకుని రావాలి. దేవుని సన్నిధి ముఖ కాంతి మన మీద ప్రకాశింప చేయబడాలని మనం పరిగెత్తుకుని రావాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి రావాలంటే నిరుత్సాహం కలిగిన వారుగా మారుతూ ఉన్నారు. ఉత్సాహం లేనటువంటి బ్రతుకులుగా ఉంటున్నాయి. కుటుంబాలలో కష్టాలు, నిందల, అవమానములు గుండా వెళ్ళొచ్చు ఉన్నప్పుడు దేవుడు నాకేం చేశాడనే స్థితిలో ఈ రోజుల్లో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాచీరు వ్రతము చేయబడినటువంటి దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నారు గనుక వారు మిమ్మల్ని ఆశీర్వదించుచు ఉన్నప్పుడు మీరు ఆశీర్వదింపబడుదురుగాక. కనుక రెండవదిగా ఆయన సన్నిధి ముఖకాంతి మన మీద ఏం చేయబడుతున్నది? ప్రకాశింప చేయబడుతున్నది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మన ముఖ కాంతి ప్రకాశింప చేయబడుతూ ఉన్నది. మన మీద ఆయన సన్నిధి ఉదయింప చేయబడుతూ ఉన్నప్పుడు మనము ఆరోగ్యకరముగా మార్చబడుతూ ఉన్నాం. చూడండి, సూర్యకిరణాలు, సూర్యరశ్మి ఏ విధముగా మరి చెట్ల మీద పడుచు ఉన్నప్పుడు అది ఏ విధముగా ఆరోగ్యకరముగాను పచ్చదనముగాను మారుచు ఉన్నదో, అలాగే దేవుని యందు భయభక్తులు గల వారి బ్రతుకులలో కూడా ఆయన రెక్కల నీడ క్రింద వారు ఆరోగ్యమును అనుభవించేవారుగా ఉంటున్నారు. వారందరూ కూడా క్రొవ్విన దూడల వలె ఎగిరి గంతులు వేసేటువంటి ప్రజలై ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా మలాకి గ్రంథములో మనం గమనించగలము. దేవుని యొక్క రెక్కల నీడ క్రింద వారు అర్పించే జీవా ఫలముల చేత వారందరూ కూడా నీతి సూర్యుడకు ఆయన ఆరోగ్యాన్ని వారి మీద ఏం చేయబడుతూ ఉన్నది? ప్రకాశింప చేయబడుతూ ఉన్నది. కనుకనే మలాకి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచు ఉన్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ గర్విష్ఠులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినములలో అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేస్తున్నాడు? సెలవిచ్చుచున్నాడు. ఆయన మాటలు మరి నమ్మదగినవి. చూడండి,
మరి యేసు ప్రభు రాకమునుపు ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు మౌనముగా వహించినటువంటి ఈ 400 సంవత్సరాలలో వారు ఎలా బ్రతుకుతూ వచ్చారో బైబిల్ గ్రంథం అనేది మనకు చక్కగా బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క ముఖ కాంతి చేత ప్రకాశింప చేయబడే వారముగా ఉండాలి. ఏ విధముగా సూర్యుడు భూమి మీద తన కాంతిని ఉదయింపజేస్తూ ఉన్నాడో, అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో కూడా క్రొత్త నిబంధనలో బ్రతుకుచున్నటువంటి మన మీద యేసుక్రీస్తు ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశింప చేయబడుతున్నప్పుడు ఇతరుల మధ్యలో మనము ఆశీర్వాదకరముగాను ప్రయోజనకరముగాను ఇతరులకు ఆదరణ కలిగించేటువంటి వారముగా మార్చబడగలుగుతూ ఉన్నాము. మూడవదిగా మనం గమనించినట్లయితే చదవండి, 26వ వచనం చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేయును గాక. నీకు సమాధానం కలుగుతుంది. మూడవదిగా ఏం కలుగుతుంది? మొదటిగా ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. రెండవదిగా ఏం కలిగింది? ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేయబడింది. మూడవదిగా ఏం కలుగుతుందంటే ఆ సమాధానము. ఏం కలుగుతుంది? సమాధానం. సమాధానం లేని స్థలములలో ఎన్నో విధములుగా గొడవలు, పోరాటాలు, మరి వేదనలు, బాధలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియచేయబడుతున్న మాటలు ఏమిటంటే, సమాధానము సమాధానం అని చెప్పి నా జనులు పైన తమ గాయములను ఏం చేస్తున్నారంట? కట్టుకుంటూ ఉన్నారంట. సమాధానం సమాధానం ఎక్కడ చూసినా సమాధానం కొరకు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక దేశమునకు మరొక దేశాన్ని సమాధానపరచాలని మధ్యలో ఎంతోమంది సమాధానము కార్యములను జరిగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినను సమాధానము లేనటువంటి సమయాలుగా కనబడుతూ ఉన్నాయి. గడిచిన సంవత్సరములో మన బ్రతుకులలో కూడా సమాధానం లేనటువంటి వారముగానే బ్రతుకుతూ వచ్చాం. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి పునరుద్ధాన దినమందు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, నా సమాధానం నీకు కలుగునుగాక. సమాధానముతో మనం వెళ్ళాలి. తిరిగి వెళ్ళేటప్పుడు ఆరాధన ముగించుకునే తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సమాధానంగా ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు. ఏం మాటలు అనంటే, నీకు సమాధానం కలుగునుగాక. సమాధానమా అని వెంటనే భర్త ఏం చేస్తాడు? ఒక్క దెబ్బ కొట్టాడు అనుకోండి, అప్పుడు లోపల ఉన్న మనిషి బయటకు వస్తాడు. అప్పుడు భయంకరంగా ఉంటుంది మనకి. ఇప్పుడు దాకా సమాధానం చెప్పాడు అయ్యగారు, నేను ఎలా సమాధానం పొందుకున్నాను అనే అవిశ్వాసపు మాటలు మీలో రానివ్వకండి. యేసు నామములో అవిశ్వాసపు మాటలు తొలగిపోవునుగాక. కనుక నా జనులు సమాధానం అని చెప్పి పైన తమ గాయములను ఏం చేస్తున్నారంట? కట్టుచూ ఉన్నారు. ఈ రోజుల్లో సమాధానము కొరకు పలు రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దేశములో సమాధానము కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక రాబోవచ్చున్నటువంటి దినములో సమాధానముగా ఉండాలని చెప్పి అనేకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఏ మాత్రము కూడా జరగని పని. ఎందుకంటే దేవుడు ఈ లోకములో అనగా 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రమే సమాధానం అనేది స్థాపించగలడు. యేసు ప్రభు ద్వారాగానే సమాధానం అనేది మనకు దొరుకుతూ ఉన్నది. ఆయనను నమ్ముకుంటే మాత్రమే సమాధానం. ఆయన యందు విశ్వాసం ఉంచితే మాత్రమే సమాధానం. నా చీరు వ్రతము చేయబడినటువంటి దైవ సేవకులను మనలను ఆశీర్వదించినప్పుడు మన కుటుంబాలలో సమాధానం కలుగుతూ ఉన్నది. ఇక్కడ మోషే అహరోనుల ద్వారా ఇశ్రాయేలీయులను ఇలాగ ఆశీర్వదించమని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి మాటలు ఇలాగ చెప్పాడు, మీరు ఇశ్రాయేలీయులను సమాధానము చేత నింపండి అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, దైవ సన్నిధికి వచ్చుచున్నటువంటి మీ బ్రతుకులలో, మీ కుటుంబాలలో సమాధానం ఉండాలంటే నిశ్చయముగా దేవుని సన్నిధిలో, దేవుని ఆజ్ఞల ప్రకారముగా, ఆయన ఆలోచనల ప్రకారముగా మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు మాత్రమే సమాధానం కలుగుతుంది. 119వ కీర్తన 165వ వచనములో మనం గమనించగలము, ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటున్నారో వారికి నెమ్మది కలుగుతున్నది. ఏం కలుగుతుందంట?
చదవండి ఆ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. అయితే మనం ప్రేమించేది ఏంటి? మనం ఏం ప్రేమిస్తాం? డబ్బు ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుందా? వస్తువులను ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుందా? ఆస్తులను అంతస్తులను ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుందా? దేవుని వాక్యమును ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటున్నారో వారి కుటుంబాలు కానివ్వండి, వారి వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, నెమ్మది సమాధానం కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ సంవత్సరములో మీరు ఏం చేయాలంటే 3 పనులు. ఒకటి, నాజీరు వ్రతము చేయబడిన దైవ సేవకుల చేత మరి మీరు ఆశీర్వదింపబడతారు. రెండవదిగా మీకేం కలుగుతుంది? దేవుని ముఖకాంతి మీ కుటుంబాలలో ప్రకాశింపచేయబడుతున్నది. మూడవదిగా సమాధానం కలగాలంటే ఒకే పని చేయండి, బైబిల్ను బాగా ప్రేమించండి. ఏం చేయండి? ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. గడిచిన సంవత్సరములో నేను కూడా అనేక సందర్భాల్లో సమాధానాన్ని కోల్పోయాను. సమాధానాన్ని కోల్పోవడానికి గల కారణాలు ఎన్నో చెప్తూ ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రేమించగా ఆ వాక్యము ద్వారాగా నాకు సమాధానం దొరికింది. ఆ వాక్యం ద్వారాగా నాకేం దొరికింది? సమాధానం దొరికింది. డబ్బులు వెలకట్టలేనటువంటి సమాధానము వాక్యము ద్వారాగా మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. ఈ మొదటి ఆరాధనలో మీరు పాలు పొందారు గనుక ఈ సంవత్సరం అంతటిలో కూడా సమాధానముతో బ్రతకాలంటే ఒకటే పని, దేవుని వాక్యాన్ని ఏం చేయండి? అధికంగా ప్రేమించండి. మీరు ఇంక వేరే దేన్ని ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యము దేవుని యొద్దన ఉండును. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయనను మనం ప్రేమించి ఆయన వాక్యమును మనము గైకొని మనం నడిచినట్లయితే మన కుటుంబాలు మనము ఆశీర్వదింపబడుదుము కాక. ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నుంచోండి. బైబిల్ పక్కన పెట్టి అందరూ లేచి నుంచొని మనము ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాన్ని విజయవంతంగా కొనసాగించడానికి మనము ఒక దైవ శక్తిని మనం పొందుకుందాం. ఎందుకంటే ముందు ఎన్నో శ్రమలు పొంచినాయి, శోధనలు పొంచినాయి, వ్యాధులు పొంచినాయి, మరణం పొంచింది, శత్రువులు పొంచున్నారు, పాపం పొంచింది, సాతాను పొంచింది, ఆర్థిక బాధలు పొంచినాయి. కుటుంబంలో ఏమి సంభవించబోతున్నాయి ఈ సంవత్సరం మనకు తెలియదు. వాటన్నిటిలో కూడా మనం జయించాకి మెలకుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము ఇప్పుడు చెప్పబడినట్లుగానే ఒకటి ఆశ్రయించబడాలి, రెండోది సన్నిధి కాంతి ఉదయించాలి, మూడోది సమాధానం కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలు మనకు ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం సులువుగా తేలిగ్గా మన జీవితాన్ని కొనసాగించగలము. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. అనేకులు తమ ప్రయాణాన్ని ముగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ జీవితాన్ని కొనసాగించాలంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభు తన యొక్క శిష్యులకి సహకారిగా ఉండి ఆయన వెనువెంట ఉన్నాడంట. వాళ్ళ జీవిత ఆరంభం నుంచి జీవిత ముగింపు కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దావీదు చెప్పాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తనే అని చెప్తున్నాడు. మోషేతో చెప్పాడు,
అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. శోధనలో తప్పించాలి, శ్రమల్లో తప్పించాలి, కష్టాల్లో తప్పించాలి, ఆపదలను తప్పించాలి. అన్ని విషయాలు దేవుడు మనకు తోడు ఉండాలి. నీ బలాన్ని చూడొద్దు, నీ సామర్థ్యాన్ని చూడొద్దు, నీ చదువును చూడొద్దు, నీ తెలివితేటలను చూడొద్దు, నీ ఆలోచన చూడొద్దు. నీ డబ్బు, నీ ఉద్యోగాన్ని కాపాడదు, నీ రక్షించదు. యేసయ్య మాత్రమే రక్షిస్తాడు. కాబట్టి ఈ సమయాన్న మన అందరం కూడా దైవ శక్తి చేత మనం కనపడాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా సంతోషంగా, ఆనందముగా, ఆరోగ్యముగా, సమాధానముగా, ఆశీర్వాదముగా దేవుని బలముతో మనం వెళ్ళాలి. దేవుని బలము లేకపోతే ఆశ్చర్యం ఉంటాం. 103వ కీర్తనలో రాయబడింది, ఏమని రాయబడింది? దేవుడు తన ప్రజల్ని ఆశ్రయించి వారికి సమాధానం కలిగించడం రాస్తుంది. కాబట్టి మనకి జీవితంలో దేవుని ఆశీర్వాదము, సమాధానం మనకు కావాలి. సమాధానం కోసము మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో మత్తు పదార్థాలు వాడుతున్నారు. అది దొరకక అనేకులు మరణిస్తున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిశ్రమలు రాకుండా మనం పాపములోంచి వేరు చేయబడి మారి మనసు పాపక్షమ పొందాం. యేసు రక్తంతో కడగబడి వేరు చేయబడిన, బాప్తిస్తం ద్వారా వేరు చేయబడి నీతిమంతులుగా మార్చబడిన, పరిశుద్ధాత్మ అభిషేకంతో వేరు చేయబడి ప్రత్యేకించబడిన, దేవుని వాక్యముతో వేరు చేయబడి ప్రత్యేకించబడిన. కానీ ఈ జీవితం మనకు సాధ్యమే. పాపము లేని వారు, పరిశుద్ధంగా జీవించేవారు దేవునితో కలిసి ప్రయాణం చేయగలరు, దేవునితో కలిసి జీవించగలరు, దేవునితో కలిసి నడవగలరు. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఈ సమయాన్ని జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. ప్రభా, ఇదిగో నా సమస్య మీ సన్నిధిలో పెడుతున్నాను, నాకు మీరే విడుదల ఇవ్వాలి, మీరే సమాధానం ఇవ్వాలి, మీరే స్వస్థత ఇవ్వాలి, మీరే సంతోషాన్ని ఇవ్వాలి, మీరే బలాన్ని ఇవ్వాలి, మీరే జయాన్ని ఇవ్వాలని దేవుని మనం అడగాలి. నీ సమస్యకి దేవుడు పరిష్కారం చేస్తాడు. కానీ ఈ సమయాన్ని నువ్వు బలహీనం అనుకోవద్దు. దేవుడు బలవంతుడు నీలో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడికి నీలో ఉన్నాడు, గొప్పవాడే అయినాడు. కానీ ఈ సమయాన్న ఒక కోరస్ మనం పాడదాం. ఆ పాట పాడుతుండగా దైవ శక్తితో మనం కనపడాలి. ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించాలి. మన నోటితో స్తుతించినప్పుడు ఆ దినాన్ని ఎరుకో కోటలు కూలిపోయినట్లుగా అలాగే మనకి స్తుతించడం ద్వారా కూలిపోవచ్చుని. దానియేలు కూడా స్తుతించడం ద్వారా సింహాల నోళ్ళు మూయబడి అక్కడ నోరు తెరవలేదు. దావీదు స్తుతించడం ద్వారా అపజయం ఎరిగిన జీవితంగా దావీదు ముందుకు వెళ్ళిపోయినాడు. ఈ దినాల్లో మనం కూడా ఒక బలం మనకు కావాలి. ఎందుకంటే మనము అపజయాల్లో వెళుతున్నామేమో, కానీ ఈ సంవత్సరం దేవుడు జయముతో నడిపించబోచాడు. ఈ సంవత్సరం దేవుడు మనకి వాగ్దానం, ఇశ్రాయేలుకి చెట్టుకు మంచునట్లుగా నేను వారితో ఉంటాను, తామర పురుషులు అభివృద్ధి పొందినట్లుగా అభివృద్ధి పొందిస్తాడు, లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నులని దేవుడు చెప్పినాడు. ఈ దినాన్ని మనము ఒకటి ఆశీర్వాదంగా దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు సాతాను ముట్టదు, పాపం ముట్టదు, వ్యాధి ముట్టదు, మరణం ముట్టదు, ఎలాంటి శక్తి మనం తాకలేదు. దేవుడు చెట్టుకు మంచినట్లుగా ఆయన మనతో ఉంటున్నాడు. నీకెవరు లేదనుకోవద్దు, దేవుడు ఉన్నాడు. నిన్ను రక్షించిన వాడు, నిన్ను విడిపించిన వాడు, నిన్ను పిలిచిన వాడు, నిన్ను ప్రేమించే దేవుడు నిత్యం నీ కొరకు నిలిచి ఉన్నాడు. నిన్ను అంటుకట్టుకొని ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. దేవుడు నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆత్మలో నిత్యమైన నివాసం చేర్చినాడు. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదను, హల్లెలూయా సదా పాడెదను. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ఆమేన్ లార్డ్, ఆమేన్, ఆమేన్ జీసస్ శరబలకతురమన, ఆమేన్ శరబలక. సర్వోన్నతుడు సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చు తండ్రి.
సియోన్లో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చు తండ్రి. సియోన్లో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో యెహోవా సర్వోన్నతుడు, సియోన్ పగవారు సిగ్గుపడిపోదురు. సియోన్లో నుండి నన్ను ఆశీర్వదించి సియోనులో నన్ను చేర్చు తండ్రి. 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 ఆమేన్ ఆమేన్ లార్డ్ ఆమేన్ శరబలకతుర మనరి బలకతుర. దేవుని బిడ్డల మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే దేవుడు ఎల్లప్పుడు కూడా మనతో రావాలి. దేవుడు ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క ఆశీర్వాదం మనతో రావాలి. దేవుని యొక్క సన్నిధి కాంతి మనతో రావాలి. దేవుని యొక్క సమాధానం మనతో రావాలి. దేవుడు మనకు తోడుకున్నప్పుడే ఈ జీవితాన్ని ఆశీర్వాదకరంగా బలముగా కొనసాగించి ఈ లోకంలో జీవించగలము. రెండోది దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి ఆయనతో ఉండగలము. అలాగే దేవుడు మనం సిద్ధపరిచేట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడి సంవత్సరం యొక్క మొదటి ఆరాధనని ఆత్మదేవుడు భారవించి పాటలు ప్రార్థన సాక్షి వాక్యని ఆశీర్వాదం నడిపించారు గాడి స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు మాట్లాడిన మాటలు మన జీవితంలో ఎల్లప్పుడూ బలముగా నాటుకొని పునాదుల వలె ఉండి ఆ పునాదిగా మన జీవితాన్ని కట్టుకోవడం దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనతో నిత్యము నడిపించట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. మన సేవను ఇంకా ఆశ్రయించి అనేక ఆత్మలతో నింపినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. మరి పాస్టర్ని తీసుకొచ్చి మన మధ్యలో వాక్య పరిచయం చేయడానికి దేవుడు ఆయన వాడుకున్నారు. ఇంకా వాళ్ళ సేవను ఆశ్రయించినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. మన సేవకుల్ని మన సంఘాన్ని మన విశ్వాసాన్ని లైవ్లో ఉన్న అందరిని ఆశ్రయించి వెలుచున్న దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వ రాబోచిన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన మహిమలో రాకడికి సిద్ధపరిచేట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మీరు గడిచిన కాలం అంతా కాపాడి ఈ దిన వరకు కాపాడిన స్తోత్ర. ఈ సంవత్సరంలో మొదటి ఆరాధన మాకు అనుగ్రహించి మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చేందుకు స్తోత్ర. పాటలు ప్రార్థన సాక్షి వాక్యాన్ని ఆశ్రయించి అందరు మీరు నడిపించి సమస్తాన్ని మహిమగరంగా మీరు మార్చేందుకు స్తోత్ర. నిత్యం మీరు మాతో ఉంటున్నారు ప్రభా, మీకు స్తోత్ర. నిత్యము నాజీరి చేయబడిన దైవ సేవకులు మమ్మల్ని దీవించాలి మీరు నియమించారు. ఈ సంఘములో ప్రతిష్ఠించబడిన సేవకులుగా నిలబెట్టినందుకు స్తోత్ర. అయ్యా నీ జనుల యొక్క అవసరాలన్నీ కూడా అయ్యా మీకు స్తోత్ర. నీ దైవ సేవకుల ద్వారా ప్రార్థించుండగా వాళ్ళ సమస్యలు వాళ్ళ వ్యాధులు తొలగించబడాలి. ఆశీర్వాదం ఆరోగ్యం కావాలి, సమాధానం కావాలి, అందరి మీద అనుగ్రహించండి. అలానే 3 అనుభవాల్లో ఆశీర్వాదము అయ్యా సన్నిధి కాంతి సమాధానం అనుగ్రహించండి. ఈ సంవత్సరంతో నడిపించండి. వచ్చి వారిని లైవ్లో ఆశ్రయించి అయ్యా నీ దైవ సేవకులను ఆశ్రయించి మమ్మల్ని అందరూ బలపరిచి రాగడి సిద్ధపరచమని మీ హస్తాన్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం మనకి పరిశుద్ధులకి లైవ్లో ఉన్న వారికి ప్రభు రాకడ వరకు తోడైన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన కావాల్సి వచ్చి ప్రార్థన చేయించుకోండి. యవనస్తులు కొద్ది చేపలు అవి తీసేస్తే భోజనాలు రెడీగా ఉన్నాయి, భోజనం పెడతారు. అందరూ భోజనం చేసి చర్చ్ అంతా శుభ్రం చేసి వెళ్ళండి. మళ్ళీ పిల్లలకి సండే స్కూల్ ఉంది, సండే స్కూల్ టీచర్స్ చూసుకోండి. శుక్రవారం శనివారం ఆదివారం ప్రార్థనలన్నీ జరిపించబడితే అందరూ వచ్చి కూటాల్లో పాల్గొనండి. స్తోత్రం.